నమస్తే, నా పేరు బడెంగల్ బలరాజ్. ఇక్కడ బోయినపల్లి మార్కెట్లో ఔజా ఇంజనీరింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ బయోగ్యాస్ దాని సూపర్వైజర్ నేను చేస్తున్నా. ఇక్కడ ఎర్రగడ్డలో ఉన్నది, నాచారంలో ఉన్నది. మినిమం ఈ కంపెనీ చాలా అయింది 2020లో. ఇక్కడ వర్క్ నేను చేపిస్తున్నా. మార్కెట్లో వెజిటేబుల్ వస్తే దాన్ని బయోగ్యాస్ మేము తయారు చేస్తాం. మార్కెట్లో పర్ డే 10 టన్ మాల్ వస్తుంటుంది కంటిన్యూగా. 10 టన్కు 30 kgs ఎల్పిజి వస్తుంది, 400 యూనిట్ వస్తుంది. దానికి ప్రకారంగా వర్క్ మేము చేపిస్తాము. 150 యూనిట్ క్యాంటీన్కు పర్ డే పంపిస్తూనే ఉంటాము. 150 యూనిట్ జనరేటర్ చార్జ్ చేస్తాం అన్నట్టు. జనరేటర్ వర్క్ చేపిస్తాం. ఇక్కడ మొత్తం మార్కెట్కి కరెంట్ ఆఫ్ చేసి చేంజ్ అవుతుంది. మా ప్లాంట్ మార్కెట్ మొత్తం నడిపిస్తాం. ఈ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టి నుంచి గతంలో కన్నా పవర్ బిల్లు ఇప్పుడు 1,00,000-1,50,000 తక్కువ వస్తుంది. ఇంతకుముందు 3.5 లక్షలు వస్తుండే మార్కెట్ మొత్తం పవర్ది. ఇప్పుడు బయోగ్యాస్ పెట్టి నుంచి 2.5-2.5 ఇట్లా వస్తుంది. కరెంట్ బిల్లు తక్కువైంది. దీంట్లో వర్కర్లు కూడా 10 మంది వర్కర్లు వర్క్ చేస్తారు. ఇక్కడ వెజిటేబుల్ ప్రతి ఒక్క కూరగాయలు వస్తుంటాయి. ఎక్కువ శాతం గుమ్మడికాయలు, ఆలుగడ్డ, ఫ్లవర్ కోబీ వీటితో తొందరగా గ్యాస్ అనేది ఇంప్రూవ్ బాగా అయితే మార్కెట్లో వచ్చే ప్రతి ఒక్క కూరగాయలు టోటల్ ఆల్వేస్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఇంతకుముందు ఇక్కడ మార్కెట్లో బయోగ్యాస్ లేనప్పుడు ఈ డంపింగ్ యార్డ్లో వెజిటేబుల్ వేస్తుండే. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్లో వేస్తే ఇక్కడ బయోగ్యాస్ అయినందుకు ఇక్కడనే మార్కెట్లో మొత్తం మాల్ ఇక్కడనే, బయట నుంచి మాల్ రాదు. ఆవులకు బర్రెలకు ఎటు అలౌట్ లేదు. దానికి కూడా సూపర్వైజర్ 24 hours తిరుగుతూనే ఉంటారు. ఈ సెటర్ దీంట్లో నార్మల్గా మన ఇంట్లో కూరగాయలు కటింగ్ చేసిన ఆ విధంగా కటింగ్ అయితే దీంతో పైకి వెళ్తుంది. ఇది కన్వర్ గ్రైండర్కు లిక్విడ్ యాడ్ చేస్తాం. జో లిక్విడ్ అనే రిటర్న్ వచ్చే దాన్నే మళ్ళీ రీసైకిల్ చేస్తూనే ఉంటాం పంపింగ్. ఈ గ్రైండర్ నుంచి ఇది ఫీడింగ్ ట్యాంక్ అండి. ఫీడింగ్ ట్యాంక్ 1200 లీటర్స్ మినిమం దీన్ని కెపాసిటీ. లోపల 6 HP మోటార్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ పైప్తోనే రెడ్ కలర్ వాల్ డౌన్ చేసి AGR1 AGR2కు గ్రీన్ కలర్ పైప్తోనే పైకి వెళ్తుంటుంది. ఓవర్ఫుల్ అయితే లిక్విడ్ అనేది ఇన్సైడ్ వస్తాయి 6 ఇంచ్ పైప్తోని. లిక్విడ్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ గ్యాస్ వెళ్ళిపోతుంది. గ్రీన్ కలర్ బెలూన్లో స్టోరేజ్ అవుతుంది. ఇది గ్యాస్ బయోగ్యాస్. దీంట్లో స్టోరేజ్ అయ్యేది ఇది మొత్తం 4 బెలూన్లలో స్టోరేజ్ అయితే 2 బెలూన్లు క్యాంటీన్కి ఇస్తాం, 2 బెలూన్లు జనరేటర్కి యూజ్ చేస్తాం. మినిమం 400 యూనిట్ వస్తుంది. 400 యూనిట్ మినిమం 150 యూనిట్ క్యాంటీన్కి వెళ్తాయి, 150 యూనిట్ జనరేటర్కి యూజ్ అయితే ఇంకా 100 యూనిట్ రీసైకిల్ చేస్తూనే ఉంటుంది. ఒకరోజు ఎక్కువ వస్తాయి, ఒకరోజు తక్కువ వస్తాయి. మాలు 4 మోటార్లు పెడతాం. 5 HP 2 ఉంటాయి, 2 HP 2 ఉంటాయి. దాని పంపింగ్ కంటిన్యూ 2 hours కంటిన్యూ చేస్తాము. అంటే హాఫ్ అన్ అవర్ అన్నట్టు. ఆ విధంగా ఎండకు ఇంకెక్కువ పంపింగ్ ప్రెస్సింగ్ అవుతూనే ఉంటుంది. దానివల్ల గ్యాస్ కూడా డైరెక్ట్ వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. ఇన్సైడ్ లిక్విడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ విధంగా ఇలా బయోగ్యాస్ లిక్విడ్ గ్యాస్ కంటిన్యూ చాలా ఉంటుంది. స్కబర్ ఇది. ఈ స్కబర్ల నుంచి డైరెక్ట్ పైప్ లైన్తోని ప్రెషర్ ట్యాంకీకి వెళ్తుంది. ప్రెషర్ ట్యాంకీ నుంచి బెలూన్లకు డైరెక్ట్ సప్లై అవుతుందండి. ఇలా ఫిలాల్ ఇప్పుడు మినిమం 5 kgs ఉన్నాయి. ఇలా ఇది కంప్రెసర్ అండి. ఇది ఆటోమేటిక్. మన గ్యాస్ తక్కువ అయిందా క్యాంటీన్ కంటిన్యూ చాలా ఉంటుంది. క్యాంటీన్లో ఏదైనా పొయ్యి అంటిపెట్టిలా కంప్రెసర్ ఆటోమేటిక్ చాలా అవుతుంది. ఇన్సైడ్ పైప్ లైన్ బెలూన్లకు రెండుతాయి గ్యాస్ మొత్తం. ఇన్సైడ్ 4 వాళ్ళు ఉన్నాయి. యూట్యూబ్ ఇలా వాటర్ 24 hours వాటర్ ఉండాలి. గ్యాస్కు బయటకు వెళ్తాం ఏ దారి లేదు. ఈ వాటర్ ద్వారానే బయటకు వెళ్తుంది. ఓవర్ఫుల్ అయితే లిక్విడ్ వాటర్ అనేది బైపాస్ అవుతుంది. వాటర్ వెళ్ళినప్పుడు మాకు అర్థమవుతుంది. ఇప్పుడు 4 బెలూన్లకు 4 ఉన్నాయండి ఇవి. ఈ విధంగా జనరేటర్కు దీనికి 2 బెలూన్లు కంటిన్యూగా మినిమం 150 యూనిట్ దాకా కంటిన్యూ చాలా ఉంటాయి. 5-6 hours దాకా. ఈ మార్కెట్కి కరెంట్ మొత్తం ఆఫ్ చేస్తాం. మా ప్లాంట్ది కూడా కరెంట్ ఆఫ్ చేసి చేంజ్ అవుట్ చేస్తాము.